హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఎలా ఉన్నారండి అందరూ? ప్లీజ్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేను వీడియోలో మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించాను కదండి. సో ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాం మనం. నేను ఎవరైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూడలేదో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అనేది పార్ట్స్ కింద డివైడ్ చేశానండి. ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. సో అందుకని పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అలాగే మన వీడియో ఎవరికైతే నచ్చుతుందో ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన కటింగ్ అయితే కంటిన్యూ చేద్దాము. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదండి, నిన్న బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసాం కదా మనం. సో బ్యాక్ పార్ట్ యూజ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఓపెనింగ్స్ చూస్తారు కదండి, ఓపెనింగ్స్ అనేవి మన సైడ్ ఉండాలి. అండ్ క్లోజ్ అనేది మన ఆపోజిట్ సైడ్ ఉండాలి. అండ్ బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా సెట్ చేసుకోవాలండి మనం. ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా, మీరు క్రాస్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. క్రాస్ ఒకసారి చెక్ చేసుకొని బాగా సెట్ చేసుకున్న తర్వాత మీరు డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ లైన్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ బెల్ట్ అనేది డైరెక్ట్ తీస్తాం కదండి. సో అది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు దగ్గర మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉంది అలా డ్రా చేసుకోవాలండి. ఓన్లీ బ్యాక్ బెల్ట్ మాత్రం సపరేట్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ బెల్ట్ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదండి టక్స్, జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే చూసుకోవాలి. మొత్తం కూడా మనం ఎలా అయితే ఉందో అలా అయితే డ్రా చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ లైన్ మనం బ్యాక్ బెల్ట్ యాడ్ చేయమండి ఫ్రంట్ పార్ట్లోని. ఇలా అయితే డ్రా చేసుకోవాలి. మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది మనం సేమ్ బ్యాక్ పార్ట్ నుంచి డ్రా చేసుకున్నాం అన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆది బ్లౌజ్ ఇక్కడ మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదండి, దీనికి ఖర్చు అయితే మనం తీసుకొని ఆది బ్లౌజ్ అయితే మాత్రం ఇక్కడ మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో నెక్ అయితే ఇలా ప్లేస్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. మన నెక్ డ్రా చేసిన దగ్గర పైన ఖర్చు ఉంచుకోవాలండి. ఇలా ఖర్చు పైన చిన్న ఖర్చు, కింద చిన్న ఖర్చు ఉంచుకొని ఈ కింద ఖర్చు దగ్గర నుంచి షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదండి, జాయిన్ చేసిన కుట్టు ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి పాయింట్స్ ఖర్చు తీసుకోవాలి. ఈ ఖర్చు దగ్గర నుంచి 2.5 తీసుకోవాలండి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్, ఇలా మెయిన్ డాట్ నుంచి ఇలా చూస్తున్నారు కదా, మనం ఇలా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఇలా కుట్టు ఖర్చు తీసుకోవాలండి.
నెక్స్ట్ షేప్ బెల్ట్ కుట్టు ఉంది కదండి, అక్కడి నుంచి కుట్టు ఖర్చు తీసుకోవాలి. సో ఈ మూడింటిని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా 3 మార్కింగ్స్ని మనం జాయిన్ చేసుకోవాలండి. ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ లోతు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదండి, సో లోతు అయితే తీసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇదేనండి. సో ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే మాత్రం. చూస్తున్నారు కదా. సో ఎవరికైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.